వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిది మొండితనం అర్థం కాదు, ఓపిక అర్థం కాదు, ఎలాంటివైనా తట్టుకునే అంత మానసిక బలం నిజంగా ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందో కానీ సీరియస్లీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుండి, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుండి, కొత్తగా పార్టీ పెట్టిన దగ్గర నుండి ఈ సెకండ్ వరకు కూడా ఈ సెకండ్ వరకు కూడా ఆయన మీద జరిగినంత దుష్ప్రచారం, క్యారెక్టర్ అసాసినేషన్, ఆయన్ని తిట్లు, ఆయన మీద ప్రదర్శించే ద్వేషం, ఆయన మీద కక్కే విషయం భారతదేశంలో మరొకరి మీద ఖచ్చితంగా కక్కి ఉండరు ఈ స్థాయిలో నిజంగా. మరి అదే నేను అన్ననే, మొండితనమా, ఓపిక, లేకపోతే ఈ స్థాయి మానసిక దృఢత్వం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఇన్ని తట్టుకొని నిలబడగలిగే ఆశ్చర్యం వేస్తుంది. తాజాగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారిని, వాళ్ళ పిల్లల గురించి ఒక నీచుడు అత్యంత దారుణంగా రోజు మాట్లాడుతున్నారు ఎవరో వాడు మరీ దారుణంగా మాట్లాడి ఆ వీడియో కనుక సర్క్యులేట్ అయిన తర్వాత అది చూస్తున్న కనీసం మనిషి అనబడే మనకే అంత దారుణంగా ఫీలింగ్ కలుగుతుంది, ఎందుకరా ఇట్లా మాట్లాడతారని. ఇంకా ఆయన ఇవన్నీ చూసుకొని వండుకుంటూ, ఇవన్నీ కాదు, ప్రతిదీ నెగిటివ్ ప్రచారమే, దుష్ప్రచారమే. నిన్న జరిగిన ఈడెవడో మాట్లాడిన తిట్లు, మొన్నటికి మొన్న రామగిరి రాప్తాడు దగ్గర పాపిరెడ్డిపల్లె ఆ పర్యటన చుట్టూ జరుగుతున్నది కూడా చూడండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి? పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, టీడీపీ కార్యకర్తల కంటే దారుణంగా మాట్లాడుతున్నారు, మేము అధికారంలోకి వస్తే మీ ఒంటి మీద ఆ కాకి డ్రెస్ లేకుండా ఆ కాకి డ్రెస్ ఇప్పేసి మరి చట్టం ముందు నిలబెడతాం, నిజాయితీగా పనిచేసే వాళ్ళకు శాల్యూట్ చేస్తూ ఉన్నాను అని చెప్పి కూడా అన్నారు. ఇదేనా మాట్లాడింది? దాన్ని ఎట్లా చిత్రీకరణ? ఆయన అంటూ ఉన్నారు టీవీ ఛానల్లో కూర్చొని డిబేట్లో, ఆ యాంకరు ఎంత కాన్ఫిడెంట్గా, ఏం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న పోలీసులు అందరి బట్టలు ఇప్పుతావా? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి బట్టలు ఇప్పుతావా? నీకు ఓట్లు వేయలేదని చెప్పి ప్రజల బట్టలు ఇప్పుతానంటావా? నీకు ఓట్లు వేయలేదని చెప్పి ఏమంటారు, పోలీసుల బట్టలు ఇప్పుతా అంటావా? నీకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మీ చెల్లెలని ఫ్లోలో ఆ మాట కూడా అనేసారా? నేను అనలేను కానీ ఇంకా బట్టలు ఇప్పుతారా అని అసలు ఎట్లా అంటారు? ఆయన అనింది ఏంది? వీళ్ళు చేసే ప్రచారం ఏంది? అసలు ఆయన ఒక మాట, ఆయన అమ్మ అనంటే వీళ్ళు నీ అమ్మ, ప్రతిరోజు ఇదే ఆయన మీద దుష్ప్రచారం. ఆయన అధికారంలో ఉన్నదే, వీళ్ళ అధికారంలో ఉన్నదే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమన్నా ఇన్సిడెంట్లు వేళ్ల మీద లెక్క పెట్టే అన్ని కూడా జరిగి ఉండవు. ఈ 11 నెలల కాలంలో ఇంత దారుణమైన పరిస్థితులు, ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు, ఇంత దుష్ప్రచారం ఎట్లా తట్టుకొని ఉంటారు నిజంగా? చంద్రబాబు నాయుడు గారు లాంటి అంత ఎక్స్పీరియన్స్డ్ మ్యాను, అంత 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మనిషి కూడా అసెంబ్లీలో ఎవరేమన్నారో కూడా తెలియలేదు. మొత్తం మీద వాళ్ళ భార్య గారిని ఎవరో ఏదో అన్నారు అని చెప్పి అసెంబ్లీలో మనకి ఎక్కడా విజువల్ లేదు. సరే అన్నారు అని చెప్పి అప్పుడు మనం కూడా ఒకవేళ అని ఉంటే అయ్యో దారుణం అని చెప్పి ఖండించాం. చంద్రబాబు సారు ఏడవడాన్ని చూసి మనం కూడా అయ్యో పాపం అని చెప్పి అన్నాం. దీని మీద చాలా వీడియోలు చేసాం, ఒకవేళ అని ఉంటే అని. సరే అట్లా ఎక్కడో ఏదో అన్నారు అని చెప్పి చంద్రబాబు సార్ లాంటి వాళ్ళు తట్టుకోలేకనో ఆగలేకనో మరో కారణం గుక్క పెట్టి ఏడ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారిని గురించి చూడండి, వాళ్ళ కూతుర్ల గురించి చూడండి, చెల్లెళ్ళతో ఏం మాట్లాడిస్తున్నారు, తల్లిలతో ఏం మాట్లాడిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సినిమాలు తీశారు, అయినా వాళ్ళని కానీ ఏమీ అనలేదే. అంటే ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది నిజంగా ఒక మనిషికి? ప్రతిదీ కూడా నెగిటివ్ దుష్ప్రచారమే. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద వీళ్ళు విమర్శ చేయడం నేను చూడలే. ఏమంటే అప్పులు చేసేసారు, ఏంటి చేశారు? అప్పులు చేశారు, వీళ్ళు చేసిన ప్రచారం తప్పని వీళ్ళే ఒప్పుకున్నారు కదా అసెంబ్లీలో. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద వీళ్ళు ఒక్క విమర్శ చేయలే. చర్చ అంతా సైకో, ఎందుకు సైకోనో చెప్పరు, క్రిమినల్ ఎందుకు క్రిమినలో చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారు క్రిమినల్ అయితే
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక పార్టీ కార్యాలయంలో కూర్చొని ఏరా బొసడికి నా కొడుక అంటారా? ఆయన సైకో అయితే ఏరా చెత్త నా కొడుక, ఏరా సైకో నా కొడుక, ఏరా పొట్టి నా కొడుక, ఇవన్నీ ఇంకా తక్కువ. ఇవన్నీ దయాలతో మాట్లాడతాడా అన్నారు ఓ పత్రిక యజమాని తన వీకెండ్ కమెంట్స్లో. ఇవి ఇంకా తక్కువ. వాడిని రాళ్ళతో కొట్టండి, ఆయన రాళ్ళతో కొట్టండి ఆ దున్నపోతును అన్నారు చంద్రబాబు గారు. రాళ్ళతో కొట్టండి ఆ దున్నపోతును అన్నారు. మీ అమ్మ మొగుడు ఇచ్చాడా అన్నారు పథకాలు. ఇప్పుడు ఇన్ని మాటలు ఎప్పుడన్నా జగన్ గారు మాట్లాడారా? అచ్చెన్నాయుడు గారు పోలీసులు డాష్ తినిపోయి వచ్చారా అన్నారు. నారా లోకేష్ గారు పోలీసులు పెట్టుకొని డాష్ చించి అన్నారు. అదే పని అన్నారు కదా. ఇవి ఇంకెక్కువ. జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? తప్పు చేసే వాళ్ళను ఒంటి మీద కాకి డ్రెస్సు లేకుండా గుడ్డలు ఊడదీసి, ఆ కాకి డ్రెస్సు ఊడదీసి చట్టం ముందు నిలబెడతాం తప్పు చేసే వాళ్ళని. అంతే. దాన్ని ప్రజలందరి బట్టలు ఊడదీస్తా అని అంటారు. ఇంకా పోలీసుల సంక్షేమ సంఘం అని చెప్పి ఒక మహిళను కూర్చోబెట్టుకొని 5,000 మంది మహిళలు ఉన్నాం, 5,000 మంది మహిళల బట్టలు ఊడదీస్తారా? మా మనోభావాలు దెబ్బతిన్నాయంటారు. ప్రతిదీ తప్పుడు ప్రచారం, దుష్ప్రచారం, విష ప్రచారం, ఇవన్నీ తట్టుకొని ఆయన అలా నవ్వుతూనే రాజకీయం చేస్తూ ఉన్నారు అంటే మనం ఇక్కడ అధికారం గురించో లేకుండా మరొకటో మాట్లాడతలేము. ఎవరైనా కనుక కుంగిపోతారు కదా. కొన్ని వింటూ ఉంటే మనకని ఏంట్రా బాబు ఇంత దారుణం అని చెప్పి అనిపిస్తుంది. కేవలం ఆయన టార్గెట్గా పెట్టుకొని చాలామంది వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు, వ్యవస్థల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు డైరెక్ట్గానే తిడుతూ ఉంటారు. ఎందుకు నిన్న కూడా సరే ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యారు కాబట్టి ఏమైనా పెట్టుకునే హక్కు ఆ సార్కి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్, వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు కూడా జగన్ గారి మీద చాలా తీవ్రంగానే మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి చెబుతూ ఉన్నారు. ఆ సార్ కూడా నేను ఒక పోస్ట్ పెట్టారు. జగన్ క్రిమినల్ ఆంధ్రప్రదేశ్ని వెంటాడుతూనే ఉన్నాడు, ఆ క్రిమినల్ పోతే ఏదో పోగొట్టుకోలేదు, ఇంకా ఆయన ఎప్పటికూ అధికారంలోకి రావడం, జగన్ నెవర్ అగైన్ అని. సరే ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయనకు ఆ హక్కు ఉంటుంది, పోయినాడు, అదే ఇబ్బంది లేదు. వ్యవస్థలో ఉన్నప్పుడు వీళ్ళు ఎంతవరకు పనిచేసింటారు, ఎంత నిజాయితీగా అన్న ప్రశ్నలు వస్తాయి కదా అంటున్నారు. అత్యున్నత న్యాయస్థానాల్లో అత్యున్నత స్థాయిలో పనిచేసిన వాళ్ళు జగన్ మీద కక్కే వాళ్ళే, వివిధ వ్యవస్థల్లో ఉన్నోళ్ళు కక్కేవాళ్ళు. రీజన్ ఏంటా అంటే తెలియదు. క్రిమినల్ అంటారు. నేను అదే అంటున్నా, క్రిమినల్ అయి ఉండి క్రిమినల్ చేతిలో 5 ఏళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళ భార్య గారి మీద ఆయన మీద అంతగానో నిట్టించుకునే కనుక సైలెంట్ ఉంటారా? సమాధానం ఎవరి దగ్గర. వీళ్ళు 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వీళ్ళు ఈ 11 నెలలు జరిగిన దాంట్లో 11% జరిగినాయేమో 5 ఏళ్ళలో చూపెట్టమనేది లేవు. వీళ్ళు ఏం చెబుతారా అంటే డాక్టర్ సుధాకర్కి మాస్క్ కూడా చెప్పారు. సుధాకర్ ఏంది, మాస్క్ ఏంది, ఆయన చనిపోవడానికి కారణం ఏంది, అసలు ఏం కలిపేస్తారు దాన్ని ఫ్లోలో. 2-3 ఇన్సిడెంట్లు ఏమైనా జరిగింటే నిజంగా ఆ 2-3 మొత్తం చెప్పేదంతా అవే. మహిళల మీద దారుణాల గురించి మాట్లాడతారు అని అంటే, ఒకటి గుంటూరులో రమ్య దగ్గర ఒక విషయం జరిగింది. సరే, దాన్ని క్వశ్చన్ చేయడం తప్పులేదు. రోడ్డు మీద ఒకటి పొడి చేశాడు, కరెక్టే. ఇంకేమైనా జరిగినా ఏం జరగలేదు. అట్లాంటివి ఇప్పుడు 11 నెలల్లో ఎన్ని జరిగాయి అంటే ఎన్ని మాట్లాడుకున్నాం. ఎవరు నోరు కూడా తెరవారు చూడండి. మళ్ళీ జగన్నే తిడతారు, జగన్ మీద విష ప్రచారం, జగన్ మీద నెగిటివ్ ప్రచారం. నిజంగానే ఒక మనిషి ఇవన్నీ తట్టుకోవాలంటే ఎంత మానసిక బలం ఉండాలబ్బా. రాజకీయం ఏందో, అధికారం ఏందో అన్నీ పక్కన పెడితే కొన్ని ఎన్ని వచ్చినా తట్టుకొని ఎలా నిలబడగలగాలో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. సీరియస్లీ.